ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం రోజు వారి వార్తాపత్రికలు చూస్తున్నప్పుడు న్యూస్ పేపర్ లేదా సోషల్ మీడియా ఏ వేదికగా అయినా మనం ఈ వార్తలు చదువుతున్నప్పుడు మనం ఇప్పటి పరిస్థితుల్లో మనం చూస్తున్న ఎక్కువ వార్తలు ఏంటంటే యవనస్తులైన పిల్లలు బెట్టింగ్ యాప్లకి లేదా అక్రమంగా డబ్బు సంపాదించాలని ఆశతో చాలామంది వారికి సంబంధం లేని వాటిల్లో కూడా ఇరుక్కుపోతూ వారి జీవితాలని యవన కాలంలో తన జీవితాన్ని చాలామంది చెడగొట్టుకుంటూ నష్టపోతూ చాలామంది బాధతో కొంతమంది అయితే చనిపోతున్నారు. మరి అసలు మనం కష్టపడకుండా మోసం చేసిన సొమ్ము మన దగ్గర నిలబడుతుందా? మనం ఆ సొమ్ముని అనుభవించగలమా? ఆ డబ్బులతో మన పిల్లలను మనం పోషించగలమా? అసలు మోసం చేయవచ్చా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో నాకు వాక్యం చెబుతుంది. ఈ వాక్యం చాలా విలువైనది. ఎందుకంటే ఈ జీవితంలో మనకి తోడుగా ఉండేది ఈ బైబిల్ వాక్యం. బైబిల్లోని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు ఈ వాక్యం మనతో మన హృదయంతో మాట్లాడుతుంది. నేటి సమాజంలో యవనస్తులు చేస్తున్న తప్పుని మనం చెబితే నమ్మరు, కానీ మనం బైబిల్ రీతిగా బిబ్లాజికల్ లైఫ్లో ఎలా జీవించాలి అనే విధముగా మనం ఆలోచిస్తే బైబిల్లో ఈ వాక్యం ఉంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనెను. అంటే ఈ వాక్యంలో మనం చేస్తే మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును ఒకటి, రెండవదిగా కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనెను. ఈ వాక్యాన్ని మనం 2 భాగములుగా చేసి చదివితే మొదటి భాగంలో మోసం చేత సంపాదించబడిన ధనము అంటే ఈ మోసము అనేది ఏ విధంగా ఉన్నదంటే నీవు కష్టపడకుండా సులువుగా లేదా చాలా ఈజీగా నీవు డబ్బుని సంపాదించినట్లయితే అది మోసము చేత సంపాదించినదే. నీవు పనిచేసినప్పుడు నీ పనికి తగ్గ జీతాన్ని లేదా నీ పనికి తగ్గ డబ్బును నీవు ఆశించడంలో తప్పులేదు, కానీ నీవు చేసిన పని కంటే ఎక్కువైన డబ్బు లేదా సులువుగా నీవు సంపాదించాలనుకునే ఆలోచనలు ఇవన్నీ తప్పని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మనం ఈ మోసం చేత సంపాదించిన ధనము అనే దాని గురించి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు మోసం అనేది ఎట్లా ఉంటుందంటే చూద్దాం. మొదటిగా ఈ మోసంలో కొన్ని విభాగాలు మనం బైబిల్లో నుంచి తీసుకొని అభ్యాసం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము, న్యాయం విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టే వలె నుండును, సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఈ వాక్యం చూస్తే కౌజు పెట్ట గుడ్లు కనిపించిన చోట ఇక్కడ తను ఒక చెట్టు మీద వాలినప్పుడు అక్కడ గుడ్లు కనిపిస్తే ఆ గుడ్ల మీద కొంతసేపు పొదిగి కొంతసేపు ఆ గుడ్ల మీద ఉన్నప్పుడు పొదుగుతుంది, కొంత సమయం అయిపోయిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదే విధంగా మోసం చేత సంపాదించిన డబ్బులు ఆ క్షణంలో నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, ఆ క్షణంలో నీకు కొంత కోరికని తీర్చవచ్చు, కానీ కొంత సమయం తర్వాత కోజు పెట్ట ఎలా అయితే ఆ గూడులో నుండి లెగిసి వెళ్ళిపోయినదో అదే విధంగా ఆ సొమ్ము నీ కాడ నుంచి పోతుంది. ఆ సొమ్ము నీ కాడ నిలబడదు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము నీ దగ్గర నిలబడదని ఈ వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా హబక్కూకు 2వ అధ్యాయము 6వ వచనం, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతురు కదా. అంటే ఇక్కడ చూసారా, నీది కాని దానిని నీవు సంపాదించుకొని అభివృద్ధి పొందిన ఎడల నీకు శ్రమ. ఈరోజు నీవు ఒక అక్రమంగా లేదా మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు, ఒక రోజుకి అది నీకు పెద్ద శ్రమగా ఏర్పడుతుంది. నీవు అక్రమంగా లేదా సులువుగా డబ్బు సంపాదించి లేదా నీవు అభివృద్ధి పొంది. అంటే ప్రియులారా, యవనస్తులు చాలామంది ఈ రోజుల్లో
చాలా ఉచితముగా, ఊరక, సులువుగా ఏ పని చేయకుండా కష్టపడకుండా డబ్బు సంపాదించాలి, అభివృద్ధి పొందాలని ఆశలతో చాలామంది తప్పుతావులు పడుతున్నారు. అలాంటి వారికి ఈ వాక్యం చాలా విలువైనది. అదే విధముగా నీవు ఎటువంటి కష్టపడకుండా సొమ్ము సంపాదిస్తే అది నీకు శ్రమ అని ఈ వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆత్రపడును, అతనికి దరిద్రత వచ్చును, వానికి తెలియదు. ఈ వాక్యం మనం చూస్తే చెడ్డ హృదయం కలిగిన వ్యక్తి ఆస్తి సంపాదించాలని చాలా ఆతృత పడతాడు. దారిద్రత వచ్చును అంటే తాను ఉన్న స్థితిలో నుండి ఇంకా దిగజారిపోతాడని, తను గ్రహించలేకపోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన జీవితంలో, ఈ ప్రపంచంలో మనం రోజువారీ చూస్తున్న వార్తాపత్రికల్లో ఈ హత్యలు, ఈ మానవంగాలు, ఈ సూసైడ్స్, ఇవన్నీ ఏంటంటే డబ్బు కోసం. ఈ ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏమంటే, చెడ్డవాడు ఆస్తిని సంపాదించాలని ఆతృత పడతాడు, కానీ దారిద్ర్యతలోకి తాను జారిపోతాడు. ఈ డబ్బు సంపాదించాలనే ప్రణాళికలో తనను కోల్పోతాడు, తన చుట్టూ ఉన్న వారు కోల్పోతాడు, తన జీవితంలో పాపంలోకి మునిగిపోతాడు, రక్షణ జీవితానికి చాలా దూరముగా పారిపోతాడు. ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది. అదేవిధంగా ఈ మోసం అనే ఈ వాక్యాన్ని మనం చూసాం. మరి ఈ మూలవాక్యంలో కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనెను అంటే తన ఆస్తిని ఫలితం ఇంకా రెట్టింపుగా కష్టపడేవాడికి తన జీతము, తన కష్టాజీతాన్ని తను అనుభవించగలడు. ఎలా అంటే ఈ కష్టము అనే వాక్యంని మనం పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుటవు, నీవు ధనవంతుడవు, నీకు మేలు కలుగును. ఈ వాక్యం చూసివా, నీవు కష్టపడితే, నీవు మోసం చేయకుండా కష్టపడి నీవు సంపాదించగలిగితే నిశ్చయముగా నీవు నీ ధనమును అనుభవించెదవు. అంటే బైబిల్ వాక్యము చాలా క్లియర్గా మీకు సెలవిస్తుంది. నీవు కష్టపడి సంపాదించినప్పుడు నీవు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించెదవు. మోసం చేసిన ఎడల నీవు ఖచ్చితముగా శ్రమ అనుభవించెదవు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీవు ధనవంతుడవు, నీకు మేలు కలుగును. నీవు కష్టపడి సంపాదించినప్పుడు, నీవు రూపాయి కూడబెట్టుకుంటూ నీవు కష్టపడుచున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక మంచి స్థితిలోకి నడవబడతావు, ఒక మంచి ఆత్మీయతలోకి నీవు నడవబడతావు, ఒక మంచి ధనవంతుడుగా నీవు ఈ సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలో నీవు సంపాదించగలుగుతావు. ఎప్పుడు? నీవు కష్టపడి సంపాదించినప్పుడు. అదేవిధంగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూస్తే, మంచివాడు తన పిల్లలను ఆస్తికరులుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఈ వాక్యం మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన వాక్యం తింటూ ఉంటుంది. మంచివాడు తన పిల్లలను ఆస్తికరులుగా చేయును అంటే నీవు కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకొని నీ పిల్లలను పోషించాలని అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. నీవు మోసం చేసి నీ పిల్లలను చదివించాలి, నీ పిల్లలను అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంలో నీవుంటే అది జరగదు అని వాక్యం సెలవిస్తుంది. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అంటే ఇక్కడ చూసారా ప్రభా, నీవు సంపాదించావు మోసం చేసి, అది నీది కాదు. నీ కిందకి ఈరోజు 2 రోజులు 3 రోజులు నీవు దానిని అనుభవించవచ్చు, కానీ ఒక దినమున నీవు మోసం చేత సంపాదించబడినది మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది, లేదా బీదలకు వెళ్ళిపోతుంది. నీ చేతిలో మాత్రం ఆ శ్రమ పడకుండా నీవు సంపాదించిన ఏ రూపాయి కూడా ఉండదని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మీరు ఈ వాక్యం వింటున్నారు కదా, ఈ వాక్యం ఏమని చెబుతుందంటే, మరి ముఖ్యంగా నీవు కష్టపడకుండా ఏ రూపాయిని కూడా అనుభవించలేవు. నీవు మోసం చేత ఎంత సంపాదించినా అది వృధా. మోసం చేత సంపాదించు ధనము క్షీణించిపోవును అంటే నీ కాడ ఉండదు, వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, వారి జీవితంలో లేదా వారి పరిస్థితుల్లో మీరు కష్టపడి జీవించాలి. మీరు చేసే మీ వృద్ధిలో
మీ ప్రొఫెషన్లో మీరు చాలా నిజాయితీగా బిబ్లాజికల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితంలో ఒక సమృద్ధి ఏర్పడుతుంది. మంచిగా నీవు స్థిరపడతావు. నీ పిల్లలను నీవు ఆశీర్వదింపగలిగి మంచి ఆస్తికరులుగా నీవు నిలపగలవు. మోసం చేత ఈ రోజుల్లో మరి ముఖ్యంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లని, గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఈ యవనస్తుల మీద చాలా చూపిస్తుంది, చాలా ప్రభావితం చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, చాలా సులువుగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనే ఈ వాక్యం రీతిగా కాకుండా ఈ లోక సంబంధమైన మోసరహితమైన జీవితాన్ని జీవిస్తూ బిడ్డలారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ వాక్యం మరి ముఖ్యంగా మీరు ఎటువంటి మోసకరమైన ఈ సంపాదనలకు మీరు లోపడకుండా మీ కష్టం మీద మీరు ఆధారపడి జీవించాలని ఈ వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా యవనస్తులారా, మీరు ఎటువంటి ఆన్లైన్ గేమ్స్కి కానీ ఆన్లైన్ ప్రొడక్ట్స్కి కానీ మీరు ఎడిక్ట్ అవ్వకుండా మీ జీవితాన్ని బిబ్లాజికల్ లైఫ్కి దగ్గరగా మీరు జీవించగలిగితే మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థానాలను మీరు చేరుకోగలరు. ఈ వాక్యం అదే విధముగా మోసం చేసి జీవించొద్దు అని ఈ వాక్యం ఖచ్చితంగా మీకు సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్న ఎడల మీతో పాటు మీ తోటి స్నేహితులకు కూడా ఈ వాక్యాన్ని మీరు పంచుకోవాలని దేవుడు పక్షముగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మిమ్ములను నన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్.